దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కాలో కూడా అంటే కరెక్ట్ పర్సన్ మాకు దొరికారు, మేము వదులుకోవాలనుకోలేదు. మేము తప్పేం లేదండి. ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళని ఫాలో అవడం. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్, అవును, నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ని ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా. అలాగే మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్, టోపీ పెట్టుకోమంటారు, వాళ్ళతో పాటు పెట్టుకుంటారు, వాళ్ళు ఫాలో అయ్యారు. పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు, వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దెర్ ఇస్ నో రాంగ్. డిక్లరేషన్ సంతకం పెట్టడం అనేది చేసేసి ఉంటే గొడవ ఉండదు కదా. దేవుడితో చెలగాట వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు మాట్లాడారు క్రిస్టియన్స్ కానీ మనకేంటంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు ఎఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారు. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులర్స్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద నేను అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. లేకపోతే ఆయన అన్ని మతాలతో సఖ్యంగా శ్రేయస్గా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు. వైజాగ్ క్రిస్టియన్ మిషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. అది కాదు, మాకు కావాల్సింది రిలీజియన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలి. ఎలక్షన్ జరుగుతున్నాయి, మా అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతలేదు. మీరైతే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకటానికి మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టు అదే కళెంబాబు చెప్పింది సనాతన. అది ప్రతి వాళ్ళలోనూ ఇంటి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న ఒక నిండిపోయినటువంటి నిర్లక్ష్యం చేయబడినటువంటి హిందూ మతం. లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనేది ఇంకా కిందకెళ్తే ఎన్ని దారుణాలు జరిగింది అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడి మచ్ బిఫోర్ ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్.